నమస్కారాలు. ఈరోజు గంగూరు కేంద్రంలో ఆర్ఎస్కే ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే నేను ఆర్ఎస్కే సెంటర్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేశాం. ఆ తర్వాత రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా 303 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. అదే సమయంలో 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. విత్ ఇన్ ది డే ఇచ్చాం. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్పింది, వీలైతే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట కానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకు పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు ప్రధానంగా ఒక 4-5 పాయింట్లు కూడా చూశాను నేను. అవన్నీ చూసిన తర్వాత ఒకటి ప్రధానంగా నాకు కనపడింది, మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైనది. దీంట్లో ఈ మాయిశ్చర్ టెస్ట్ లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం, రైస్ మిల్లర్ కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ 2 సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైస్ని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది. అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. 2 కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్ గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా అక్యురసీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనికి 2 మార్గాలు ఆలోచిస్తున్నాం. ఒకవేళ అవసరమైతే ఇక్కడే వాళ్ళ రైస్ మిల్ మనిషిని కూడా పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయా అంటే, మాకు దగ్గర 3,700 రైతు భరోసా కేంద్రాలున్నాయి, సపోర్టింగ్ కేంద్రాలున్నాయి. రైస్ మిల్స్ 1713 ఉన్నాయి. 1:2, 2.5, 3 పైన వస్తాయి.
లేకపోతే ఇక్కడ అక్కడ ఒకే మిషన్ పెట్టి స్టాండర్డైజేషన్ చేసి రెండు కూడా లీగల్ మెట్రాలజీ చేస్తారు కాబట్టి ఎక్కడా వేరియేషన్ రాకూడదు. వేరియేషన్ వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్, విల్ అనలైజ్, విల్ ప్రూవ్.